మీకు ఇక్కడ వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా? వెజ్ అసలు మనకు వద్దండి, ఓన్లీ నాన్ వెజ్. తాతగారి వంటలకి వచ్చారంటే నాన్ వెజ్, వెజ్ ఓన్లీ నాన్ వెజ్, నో వెజ్. బేసిక్గా మీ లవర్ చేసిన ఫుడ్ బాగుందా, ఇక్కడ ఫుడ్ బాగుందా? లవర్ అంటే తిన్నాం కానీ ఇదే బాగుంది, ఇదే బాగుంది. 10 మంది నచ్చరు కాబట్టి ఇదే బాగుంది. అది ద క్యారెక్టర్, అది ద సార్. చికెన్ కోడి పకోడా బోన్. ఒక మాటలో చెప్పాలంటే వెజ్ బాగుందా నాన్ వెజ్ బాగుందా? మీరు అట్లా అడిగితే నేనేం చెప్పలేనండి. నేను రెండు బాగున్నాయి. నేను మీ బాలమురళీకృష్ణ, వ్యాపార ముచ్చట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడే మా చెడ్డీ దోస్త్ అయితే పరిచయం అయ్యాడు. అసలు చెడ్డీ దోస్త్ అంటే మామూలుగా అయితే ఉండదు, కుదిరితే దావత్ అన్న అయి ఉండాలి లేదా బఫే అన్న అయితే అయి ఉండాలి. అప్రాక్సిమేట్లీ టైం కూడా లంచ్ టైం అయితే అయింది. మా ఫ్రెండ్ ఎక్కడ తిందాంరా లంచ్ అని అడిగాను. వాడు చెప్పిన కండిషన్స్కి మైండ్ అయితే బ్లాక్ అయితే అయింది. వాడికి హైజీనిక్గా ఉండాలంట, రెస్టారెంట్ ఫీల్ ఉండాలంట, దాంతోపాటు ఎక్కువ క్వాంటిటీ ఉండాలంట, వెజ్ అండ్ నాన్ వెజ్తో పాటు ఒక మంచి రెస్టారెంట్ ఫీల్లో తిని తక్కువ బడ్జెట్లో ప్రైస్ అనేది మనం అఫోర్డ్ చేసుకోగలగాలంట. అసలు నెల్లూరులో ఇవన్నీ క్వాలిటీస్తో పాటు తక్కువ బడ్జెట్లో అఫోర్డ్ చేయగలిగే రెస్టారెంట్ ఏదైనా ఉందని గూగుల్లో సెర్చ్ చేశాను. నాకు తాతగారి వంటలు అనేది ఒక మంచి ట్రెండింగ్ అయితే అనిపిస్తుంది ఇప్పుడు. అసలు ఈ తాతగారి వంటల కాన్సెప్ట్ ఎక్కడి నుంచి మొదలైంది, అసలు ఈ రెస్టారెంట్లో మనకి ఏమేమి దొరుకుతుంది అంతా కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం కాదు, చూపించేస్తాను. వచ్చేయండి. తాతగారి వంటల్లో ఫౌండర్ అయితే ఉన్నారు, శ్యామ్ బ్రో. హలో బ్రో, మన దగ్గర ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? బిర్యానీస్ ఉన్నాయి, చైనీస్ ఐటమ్స్ ఉంది, నాన్ వెజిటేరియన్స్ మీల్స్ ఉన్నాయి. ఓకే, ఇండియన్ స్టాఫర్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్కి మన దగ్గర ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా? స్టూడెంట్స్కి లైఫ్ టైం 15% డిస్కౌంట్ ఉంటుంది. ఐడి కార్డ్ చూపిస్తే కార్డ్ మీద. ఓకే, ఇప్పుడు మేము వెళ్ళి రెసిపీస్ ఏమైనా షూట్ తీయచ్చు ఇక్కడ? తప్పకుండా తీసుకోండి. యాక్చువల్లీ శ్యామ్ బ్రో, మనకు రెస్టారెంట్ అన్నా ఫుడ్ బిజినెస్ అన్నా కూడా మెయిన్ డిపెండ్ మనము చెఫ్ మీద డిపెండ్ అవ్వాల్సి. ఓకేనా? అసలు మన చెఫ్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? మన చెఫ్కి ఆల్మోస్ట్ 20 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సీను మాస్టరు, పేర్లు చెప్పకూడదు కానీ కొంచెం పెద్ద పెద్ద హోటల్లోనే చేసి ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన్నాడు. మన దగ్గర పాస్ట్ ఒక 8 months నుంచి మన దగ్గరే ఉన్నాడు అన్న. ఓకే, సౌత్ ఇండియన్ చేస్తాడు, నార్త్ ఇండియన్ వేస్తాడు, కాంటినెంటల్ వేస్తాడు. ఆల్మోస్ట్ ఆయనకు రాని ఐటమ్ అంటూ లేదు, ఆల్ ఇన్ వన్ మాస్టర్. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఈ చెఫ్ చేసే బెస్ట్ ఐటమ్స్ ఏమున్నాయి? బెస్ట్ ఐటమ్ కరివేపాకు కొడివేపుడు, కరకర కొడివేపుడు ఇంకా స్టార్టర్ చేస్తారు. అది బాగా ఉంటుంది. కోడి చిప్స్ అనేసి కానీ చేతి వాడడం బట్టి అది ఎన్ని తీస్తాడో అది ఆయన ఇష్టం. ఓకే, అంటే మన నెల్లూరులో దొరికిన రెసిపీ మీ దగ్గర ఉండేది ఒకటి చెప్పండి. కొత్త పొరాటా, కిల్లి పొరాటా. కొత్త పొరాటా అయినా అక్కడక్కడ ఉంది కానీ కిల్లి పొరాటా మాత్రం నేనే స్టార్ట్ చేశాను నెల్లూరుకి. ఓకే అన్న, మీ పేరేనా? నా పేరు సాయి కృష్ణ. ఇక్కడ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఈరోజు రోస్ట్ పీస్ కంటే మొగలే ఇంకొంచెం బాగా అనిపించింది. దిస్ విల్ బి మై ఫేవరెట్. ఓకే, ఇక్కడ ప్రైజెస్ పరిస్థితి ఎలా ఉన్నాయి, అంటే ఎఫోర్డ్ చేయగలుగుతున్నారా లేదా? ప్రైజెస్ అండి అది వర్త్ అండి. ఓకే, టేస్ట్కి తగినట్టుగా ప్రైజెస్ వెరీ రీజనబుల్, ఇట్స్ గుడ్. మీకు ఇక్కడ వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా? వెజ్ అసలు మనకు వద్దండి, ఓన్లీ నాన్ వెజ్. తాతగారి వంటలకి వచ్చారంటే నాన్ వెజ్, వెజ్ ఓన్లీ నాన్ వెజ్, నో వెజ్. వెజ్ మన ఇంట్లోనే వండుకుంటాం కదా. అంతా మన బ్యాచ్ అంతా కూడాను. ఎక్కడి నుంచి మీరు? మూలాపేట, నెల్లూరు. మూలాపేట లోకల్. ఓకే, ఈ తాతగారి వంటలకి ఎన్నోసారి మీరు రావడం? బ్రో మూడోసారి. ఇక్కడ మీ ఫేవరెట్ ఏంటి? ఇక్కడ నేను దాకా అయితే నేను ఫ్రై పీస్ బిర్యానీ నాకు ఇష్టం. ఫ్రై పీస్. ఈరోజు కొత్తగా మొగలై బిర్యానీ పెట్టా, బాగుంది. మీ లవర్కి ఏది ఇష్టం ఇక్కడ? అది వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతే ఒకటని చెప్పొచ్చు. అంటే మీ లవర్కి ఏది ఇష్టం? నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. చెప్పొచ్చు కదా, ఒకటని చెప్పొచ్చు. అరే నిజం చెప్పురా,
నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. మీ లవర్ చేసిన ఫుడ్ బాగుందా, ఇక్కడ ఫుడ్ బాగుందా? లవర్ అంటే తిన్నాం కానీ ఇదే బాగుంది. ఇదే బాగుంది. 10 మంది నచ్చరు కాబట్టి ఇదే బాగుంది. అదిదాస్ సార్. ఓకే. ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా? ప్రైజెస్ అంతా ఓకే కానీ టేస్ట్ బాగుంది బ్రో. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా చెప్పాలా, తాతగారి ఇల్లు అంటే చెప్పాలా. ఇక్కడ మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి? నేను ఇప్పుడే మొగలాయి బిర్యానీ చెప్పాను, అది మాత్రం బాగుంది, చాలా బాగుంది. అది ఇదే ఇంకా టేస్ట్ చేస్తాను ఇప్పుడు, ఇంకా ఇంకోటి చెప్తాను, అది తింటాను, ఇంకోటి కూడా చెప్తాను, అది తింటాను. ఇది యాక్చువల్గా ఎట్లా తినడం బాగుందా, మంచింగ్లోకి అయితే బాగుంటుంది? మంచిగా అయితే వేరే లెవెల్ అది. ఓకే. ఇక్కడికన్నా కూడా మనకి అక్కడైతే బాగుంటుంది. అది వేరే లెవెల్ కదా. మీ బెస్ట్ ఏంటి ఇక్కడ? నా బెస్ట్ చికెన్ బిర్యానీ బాగుందండి. చికెన్ బిర్యానీ ఉంది. ఇప్పుడు మనం తింటున్నది ఏంటిది ఐటమ్? గోబీ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. ఒక మాటలో చెప్పాలంటే వెజ్ బాగుందా, నాన్ వెజ్ బాగుందా? మీరు అట్లా అడిగితే నేనేం చెప్పలేనండి. నేను రెండు బాగున్నాయి. ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. నేను దానికి కన్క్లూజన్ ఇవ్వలేను. రెండు బాగున్నాయి నాకైతే, నాకు తెలిసినంత బట్టి. ఓకే. ఈ పేరు నేను ఎక్కడైతే వినలేదు. అది మీరు వేసేటప్పుడే కూర్చోండి. ఆహా, సౌండ్ అయితే వచ్చింది. పేరు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఇలాంటి వాటికి. అంటే మన నెల్లూరులో ఎక్కడైనా చూసి మీరు పెట్టారా, లేదంటే మీ ఓన్ రెసిపీ? ఇది నా ఓన్ రెసిపీ. నేను ఇంట్లో ఎప్పుడైనా బోర్ కొట్టేప్పుడు నేను పర్సనల్గా చేసుకుని తినేది. ఓకే. కరెకర కోడివేపుడు. ఒకసారి ట్రై చేద్దాం. బేసిక్గా వేసేటప్పుడు పేరు చెప్పిన అవసరం లేదు, తినేటప్పుడు కూడా పేరు చెప్పిన అవసరం లేదు, ఆ సౌండ్తోనే చెప్పవచ్చు ఈ రెసిపీ పేరేంటో. మొత్తం కూడా చెస్ట్ పార్ట్ నుంచి అయితే ఎక్కువ ఉన్నట్టుంది ఇదంతా కూడా. బాగుంది. 2 డిఫరెంట్గా అయితే ఉంది. బేసిక్గా నేను ఇంతవరకు అయితే ఎక్కడే ట్రై చేయలేదు. ఫస్ట్ థింగ్ ఇక్కడే నైస్. కోడి చిప్స్ చాలా బేసిక్గా ఈ పేర్లన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. కోడి చిప్స్, కరకర, కోడి వేపుడు. అసలు చైనీస్ స్టార్టర్స్ చాలా ఉంటాయి, మన ఇండియన్ స్టార్టర్ పేర్లు కూడా పెట్టుకోవాలి కదా అనేసి నా ఫ్లోతో నేను పెట్టాను. పేరు కూడా మీరే సెలెక్షన్ అన్నట్టు. ఓకే. ఒకసారి ఇదేంటిది? కోడి చిప్స్ అంట. ఒకసారి ట్రై చేయాలి. దీని రెసిపీ అంతా కూడా నేను లోపల చూపించాను మీకు. ప్రతిదీ ఇక్కడ ఉన్న రెసిపీస్ అని కూడా మేకింగ్ అంతా కూడా మీకు చూపించాను. ఒకసారి ట్రై చేద్దాం. కరివేపాకు, జింజర్ అన్నీ మిక్సీకి వేసి అది కీమా టైప్లో వస్తుంది. పర్టికులర్గా తెలుస్తుంది. దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడారో కూడా బాగుంది. లాలీపాప్ తిన్నాం ఒకసారి. మీరు చెప్పేది నిజమే బ్రో. ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ మీట్ అనే ఫీల్ కలుగుతుంది ప్రతి బైట్లో కూడా. నేను ఇప్పుడు దాకా ట్రై చేసిన దాంట్లో బెస్ట్ లాలీపాప్. ఎందుకంటే రెగ్యులర్గా తింటుంటాం, ఎందుకంటే ఒక్కో దగ్గర ఒక్కొక్క ఫ్లేవర్ కనిపిస్తుంది, కానీ జెన్యూన్గా ఉంది ఇక్కడ ఫ్లేవర్. ఫ్రెష్ మీట్ అనేది కానీ అసలు దీని మీద ర్యాపింగ్ ఏదైతే ఉందో అనిపిస్తుంది, పెద్దలకు తాగడంగానే మంచిగా అనిపిస్తుంది. ఇదేంటి బ్రో ఇది? దమ్ బిర్యానీ. ఓకే, దమ్ బిర్యానీ. ఓకే, ఒక పీస్ అయ్యి చాలు. ఇక్కడ మీ బెస్ట్ ఫుడ్ ఏంటి ఇక్కడ మీకు? ఇది మొగలాయి బిర్యానీ. ఇది మొగలాయి బిర్యానీ. లేదు, దమ్ బిర్యానీ. మొగలాయి బిర్యానీ. ఓకే, మొగలాయి బిర్యానీ. ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా ఎలా ఉందో. కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అయితే తగులుతుంది. ఇక్కడ దీని ప్రైస్ ఎంత? ఇక్కడ 150 అన్లిమిటెడ్. యాక్చువల్లీ 150కి అన్లిమిటెడ్. ఇంత క్వాంటిటీలో కూడా ఇంత ప్లెజెంట్గా ఉంది అసలు బిర్యానీ. ఎక్కువ మసాలా లేదు, టు బెస్ట్ అసలు. ఇంత ప్రైస్కి ఇంత క్వాంటిటీ రావడం నేను ఎక్కడైతే చూడలేదు. ఇక్కడ నెల్లూరులో అదర్ రెస్టారెంట్స్లో అయితే మనకు ఫస్ట్ ఇచ్చేది మంచిగా బిర్యానీ ఉంటుంది, సెకండ్ ఇచ్చేది వేరే హండీలోంచి తీసేస్తారు. ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ అదే ఉండదు, ఉండేది ఒక హండీ, అందులో నుంచి తీసేస్తాం. ఓకే, అంటే టేస్ట్ అయితే డిఫరెంట్గా అయితే ఏమనిపించదు. నువ్వు ఏ టైంలో ఏ అండి వస్తుందో అదే ఇస్తాం. అంటే అండి మరిందంటే ఫస్ట్ అండి వస్తే అదే వస్తుంది. ఓకే, ఇవి చూడండి అసలు మొత్తం టెండర్గా అయితే ఉడికిపోయింది, ఎక్కడెక్కడ విడిపోతుంది. అక్కడ మీకు మసాలా ఎక్కువ తక్కువ ఎక్కడ లేదు, పర్ఫెక్ట్గా ఎంత ఉండాలో అంతే లిమిటెడ్గా అయితే ఉంది.
టూ డిఫరెంట్. దీంతో పోల్చుకుంటే ఇదంతా కూడా జ్యూసీగా అయితే ఉంది. ఒకసారి ట్రై చేద్దాం. డిఫరెంట్ అనేది చాలా గట్టిగానే తెలుస్తుంది. బేస్ అంతా కూడా ఒకటే అయినప్పటికి కూడాను డిఫరెంట్ టేస్ట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. సరే పీస్ ట్రై చేద్దాం. ఇక్కడ మీరు బేస్ అంతా కూడా ఎక్కువ కూడా చికెన్ బిర్యానీ ఎట్లా అంటే ఎక్కువ బోన్ తీసుకుంటారు. ఇక్కడ నాకు ఎక్కడ కూడా బోన్ తగ్గలేదు. స్పెషల్ బిర్యానీస్లో బోన్ రాదు. రోస్ట్ బిర్యానీ, ఫ్రై బిర్యానీలో బోన్ వస్తుంది. ఓకే. దమ్ బిర్యానీలో కూడా ఒక బోను, 2 బోన్లెస్ పీస్, లేదా 2 బోను, 1 బోన్లెస్ పీస్ అట్లా వస్తుంది. మీరు యాక్చువల్లీ కిచెన్లో చెప్పారు కదా ఫ్రెష్ మీట్ వాడతాను, అది ఇక్కడ కనిపిస్తుంది. అంటే అందుకని మన దగ్గర వచ్చేసి ఐటమ్ ఒక 5 to 10 minutes లేట్ అవుద్ది ప్రతిసారి. కస్టమర్స్ అది కొంత ఆలోచించే వాళ్ళు ఉంటారు, కొంత ఆలోచించారు. ఏమంటే నాదంటే ఫ్రెష్ ఐటమ్ నేను ప్రిపేర్ చేసి వేయాలి. అంటే ముందరే స్టాక్ చేసుకుని పెట్టుకుంటే నాకు నచ్చదు. ఓకే. అది నేను అందుకే నా దగ్గర మాత్రం ఐటమ్ ఒక్కరోజు లేట్ అవుద్ది. అవును, నాకు ప్రైస్ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ, క్వాంటిటీ పరంగా కానీ ది బెస్ట్ అని చెప్పవచ్చు ఈ తాతగారి వంటలు. థ్యాంక్స్ బ్రో, మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. ఈ తాతగారి వంటలు ఏదైతే ఉందో కూరగాయల మార్కెట్ ఉంది కదా, కూరగాయల మార్కెట్కి క్వైట్ ఆపోజిట్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది. అక్కడి నుంచి ఒక 10 minutes డిస్టెన్స్ అంతే. ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే ఉంది, దాని క్వైట్ ఆపోజిట్లోనే మనకు తాతగారి వంటలు అయితే ఉంటుంది.